దేశంలో రామాయణం పుట్టింది, ఈ దేశంలో రాముడు పుట్టాడు, ఈ దేశంలో భగవద్గీత పుట్టింది, ఈ దేశంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టాడు. అన్నిటికంటే మించి ఎందరో తపస్సులు, ఎందరో మహర్షులు, ఎందరో ఋషులు, ఎందరో సాధువులు, ఎందరో సన్యాసులు, వారందరూ కూడా జీవితం అంటే ఆడంబరాలతో బతకడం కాదు, అట్టహాసాలతో బతకడం కాదు, వైభవాల కోసం బతకడం కాదు, గొప్పలతో బతకడం కాదు, ధర్మంగా బ్రతకడం, మానవత్వంతో బ్రతకడం, సత్యంగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం, నీతిగా బ్రతకడం అని చెప్పి వారు నిరూపించారు. కాబట్టి ఈ దేశానికి అంత గొప్ప ఖ్యాతి జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఒక సన్యాసి, ఒక సాధువు, ఒక సాధకుడు యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ఆసన ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగాలు పాటిస్తే, అంత నియమనిష్టంతో అతను జీవిస్తే, అతడు పీల్చి వదిలి గాలిని పీల్చినా మనకి యోగ్యత, అతడు తిరిగే నేలపైన మనం నడయాడినా కూడా ఒక అర్హత. ఎప్పుడైతే వారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవుతామో అదే నిజమైన జీవిత పరిశ్రమతో సాధన. అలా చూసుకుంటే మనందరం కూడా గురువు యొక్క అనుగ్రహానికి దగ్గరయ్యాం.